హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ గడియారం మా ఇంట్లో 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఈ గడియారం పని చేయట్లేదండి. మా ఆవిడ బయట పారిమందండి. కానీ దీన్ని ఉపయోగించి ఏదో రకంగా నేను చెయ్యాలనే ఆలోచన నాకు వచ్చిందండి. దీనికి లైటింగ్ సెట్ చేద్దాం అనుకున్నానండి. హనుమాన్ క్యాలెండర్ పెట్టి లైటింగ్ సెట్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడు అది ఏ విధంగా సెట్ చేస్తున్నానో చూడండి. లైటింగ్ మా ఇంట్లో 2021 హనుమాన్ క్యాలెండర్ కనిపించిందండి. ఇది ప్లాస్టిక్ క్యాలెండర్ అండి. దీన్ని ఉపయోగించి లైటింగ్ సెట్ చేయాలనుకున్నానండి. చూడండి ఏ విధంగా సెట్ చేశానో చూడండి. హనుమాన్ సెట్ అయ్యే విధంగా దీన్ని కటింగ్ చేశానండి. కింద క్యాలెండర్ పోయిందండి. ఫోటో మాత్రమే మనం పెట్టుకుంటున్నానండి. చూడండి వెనకాల స్క్రూస్ అన్నీ ఇప్పుకొని గడియారానికి మధ్యలో హోల్ చేసాం కదండి, ఆ మధ్యన ఎల్ఈడి లైట్ సెట్ చేసుకున్నానండి. చూడండి ఏ విధంగా సెట్ చేశానో ఆ విధంగా సెట్ చేశానండి. లైటింగ్ వచ్చేలాగా మిడిల్లో పెట్టానండి. ఈ ఎల్ఈడికి ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి. ట్రాన్స్ఫార్మర్కి పేసు న్యూట్రల్ 2 వైర్లు కలుపుకోవాలండి. చూడండి బ్లాక్ వైర్ కలిపాను, 2 వైర్లను, 2 బ్లాక్ వైర్లు అండి. ట్రాన్స్ఫార్మర్ జాగ్రత్తగా చూసుకోవాలండి, జాగ్రత్తగా సెట్ చేయాలండి. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అండి ఈ ఎల్ఈడికి. ఇప్పుడు హనుమాన్ క్యాలెండర్ తీసుకొని అది గడియారం మీద పెట్టుకొని లైటింగ్ హనుమాన్ హార్ట్ మధ్యలో వచ్చేలాగా సెట్ చేసుకుందామండి. ఆ విధంగా మనకి బాగుంటుందండి. క్యాలెండర్ కదలకుండా మనం 4 వైపులా టేప్ వేసుకుందామండి. టేప్ వేసుకుంటే మనకి స్టడీగా ఉంటుందండి, అటు ఇటు కదలదండి. ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయండి గడియారాలు. కాకపోతే మనం చేసుకున్నది మనకి ఆనందంగా ఉంటుందండి. ఇంట్లో వేస్ట్గా ఉన్నదాన్ని మనం ఉపయోగిస్తున్నాం అంతే అండి. నాకు ఇలా చేయాలనిపించిందండి, అందుకే మీకు చూపిస్తున్నానండి. మనసుకో విధంగా ఆలోచన ఉంటుందండి, ఎవరి ఆలోచన వాళ్ళదండి. ఇప్పుడు మొత్తం పూర్తయింది. సప్లై బోర్డులో వైర్లు పెట్టుకొని లైటింగ్ చెక్ చేసుకుందాం. లైటింగ్ బాగా వెలుగుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. చూశారు కదండి, ఎల్ఈడి అనేక రకాలుగా వెలుగుతుంది కదండి లైటింగ్. ఇలాగా సెట్ చేశానండి, బాగుంది కదండి ఇది. ఇప్పుడు లేటెస్ట్గా ఎల్ఈడి ఫ్రేమ్స్ వస్తున్నాయి కదండి మనకి, ఫోటో ఫ్రేమ్స్. ఆ విధంగా కనిపిస్తుంది కదండి, బాగుంది కదండి. చూడండి ఏ విధంగా వెలుగుతుందో, బాగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు గోడకి తగిలించానండి ఈ గడియారం. చూడండి మనకి ఫోటో ఫ్రేమ్ లా కనిపిస్తుంది, బాగుంది కదండి.